స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులు స్వాగతం. ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో దూట పెరుగు పచ్చడి. దూట మీరు దూట అనగానే కొంతమందికి ఖచ్చితంగా అంత తెలుసో లేదో మరి. ఈ ఈ దూట అనగానే ఇదిగోండి, దూట అరటి చెట్టు లోపల ఉండేటువంటి దూట అండి. ఇది చాలా లావునింది, నిన్ననే తీసుకున్నాను, ఈరోజు దీన్ని చేస్తున్నాను. ఇది పచ్చడండి. రిచ్ ప్రోటీన్ అండ్ అనేక మినరల్స్ అవి ఇందులో భూమిలోంచి చెట్టులోకి లాక్కుని తయారవుతుంది కాబట్టి మనకి చాలా మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆహారంగా దీన్ని భావిస్తూ ఉంటారు. ఇదే కాదండి, అరటి దూట, అరటి పువ్వు ఇవన్నీ కూడా చాలా మంచివి అన్నమాట. దీంతో పచ్చడి చేస్తున్నాను, పెరుగు పచ్చడి. ఇది మీకు స్టెమ్ చూపిద్దామన్న ఉద్దేశంతో చూపించానమాట. ఇప్పుడు ఇలా ఇందులో 2 ప్యాకెట్లు పెరుగు వేసానండి. ఇగో చిన్నవి మనం హెరిటేజ్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి 2 చిన్న ప్యాకెట్లు, 10 రూపాయల ప్యాకెట్లు పెరుగు ఇందులో వేశాను. వేసి నేను శుభ్రంగా ఇందులో ముక్కల్లో వేశాను. ఆవతో ఎండుమిరపకాయలు, ఆవ ముద్ద కూడా ఇందులో వేశాను. వేసి ఇది కలిపి తయారు చేస్తున్నానండి. ఇదే ఇంకా దీని తర్వాత మనకి పెద్ద పని ఏమీ లేదండి. చిన్నగా ఆవాలు, ఇంగువ పోపు పెట్టుకోవడమేనండి. దీంట్లో మనం కావాలంటే కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు, లేదా ఫ్లేవర్ కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కానీ పూర్వకాలం అవేం వేసేవారు కాదు. ఈ కొన్నిటికి కొన్ని పద్ధతుల్ని మాత్రమే పూర్తిగా అనుసరించేవారనమాట. మన రోజులు మారే కొద్దీ, మన పరిస్థితులు మారే కొద్దీ మనం ఏం చేస్తున్నాం అంటే వీటిల్లో రకరకాలైనటువంటి అంశాలని జోడించేస్తున్నాం అనమాట. అది కానీ వేసుకుంటే కరివేపాకు అంతే. కొంతమంది ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి కొత్తిమీర కూడా వేయడం జరుగుతూ ఉంటుందండి. చాలా సింపుల్ అండి ఇది. కాకపోతే ఏదైతే మీరు దూట ముక్కలు తరుక్కునేటప్పుడు ఉందో, ఆ తరిగేటప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లం ఉంటుందండి. స్లైసెస్గా తరగాలి ముందు. మీకు ఎంత ముక్కలు కావాలో దాన్ని స్లైసెస్గా తరగాలి. ఆ స్లైస్ తరిగిన వెంటనే అటు స్టెమ్ నుంచి స్లైస్ తయారైనప్పుడు మధ్యలో పీచు లాంటి పదార్థం వస్తూ ఉంటుందండి. అది ఒక పుల్లతో కానీ వేలుతో కానీ తీసేస్తూ ఉండాలి. అది తీసేస్తూ ఉంటే ఈజీగా మనకి మన ఇద్దరికో, ముగ్గురికో, నలుగురికో కుటుంబానికి అనుకోండి, ఆ ముక్క అంతా కూడా వాడేసుకోవచ్చు అనమాట పచ్చడికి. ఇది ఈ రకంగా అయితే ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవా నానబెట్టి రుబ్బినటువంటి ఏదైతే ఉందో ఆ ముద్ద, 2 ప్యాకెట్లు పెరుగు వేసి తయారు చేశాను. దీంట్లో కేవలం ఇంగువ, ఆవాలు, కొంచెం పోపు వేస్తే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు. ఇదేనండి. ఇప్పుడు దీంట్లోకి పోపుకి గానుగ నూనె వేసానండి. గానుగ నూనె వేసి కొంచెం ఆవాలు వేసాను. అలాగే కొద్దిగా ఒక చిటికెడు పసుపు వేసానండి. చిటికెడు పసుపు వేసి ఇంగు వేసానండి. అంతే. ఈ పోపుని తీసుకెళ్ళి ఈ పచ్చడిలో వేసేస్తున్నానండి. ఇంతే అండి, గుమగుమలాడి దూట పచ్చడి తయారీ అయిపోయిందండి. ఇది కొంచెం అందులో మూకుళ్ళు వేసి ఒకసారి దీన్ని కొంచెం అది కూడా ఆ వాసన అంతా దీంట్లోకి పట్టేలాగా మారుద్దామని చేస్తున్నానండి. ఇంతేనండి, దూట పెరుగు పచ్చడి చాలా సులభము. చాలా ఖనిజాలు, లవణాలు మిశ్రమం అనమాట మనకి ఇందులో. ఎందుకంటే భూమిలో నుంచి, నీటిలో నుంచి తీసుకుని తయారైనటువంటి ఈ స్టెమ్తో చేయడం కాబట్టి తప్పనిసరిగా బాగుంటుంది. ఇది పెరుగు పచ్చడిగా పిల్లలకు కూడా చాలా రుచికరంగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా చేయండి. దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి పంపించండి. చేసుకుంటూ ఉంటారండి. ఇదేనండి ఈరోజు వంట వార్పులో ఇదొకటి. చివరగా దీంట్లో మనము దీనికి తగినంత ఉప్పు కలుపుకుంటే సరిపోతుందండి. నేను ఉప్పు విషయం నేను చెప్పలేదు. మళ్ళీ మీరు కామెంట్స్లో ఉప్పు మర్చిపోయారు కదా అని పెట్టేస్తూ ఉంటారు.
కాబట్టి మీ ముందే ఉప్పు వేస్తున్నాను. దీంట్లో ఉప్పు వేసి కలిపేస్తున్నానండి. ఇప్పుడు చక్కగా చిక్కగా, మరి పలచగా ఉండకూడదండి, బాగుండదు కూడా. అలా పలచగా ఉంటే మనం ఎక్కువ అన్నంలో దీన్ని కలుపుకోవడం ఇబ్బంది అవుతుంది కూడా. ఇదండి దూట పెరుగు పచ్చడి తయారీ.